ప్రజలు తెలియపరలు మనకు మెజార్టీ ఇయ్యలేదు 240 సీట్ల దగ్గర ఆపేసారు, బ్రేక్ కొట్టేసారు. ఇంకో 30 తక్కువస్తే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చుకుంటే. కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో, నితీష్ కుమార్ బీహార్ లో ఆయన సంబంధించిన 30-35 ఎంపీల మద్దతు మళ్ళా ప్రధాని అయిండు. అంటే మేము ఇది కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే రేపు భవిష్యత్తులో ఈ బీజేపీ మతతత్వం, మేము ధర్మం పేరు మీద మేము లేమా, మా ధర్మం మేము హిందువులం కాదా, మేమంతా హిందువులం, మేము కూడా రాముడిని పూజిస్తాం, దేవుళ్ళని పూజిస్తాం. ఈ బీజేపీలో ఒక్కళ్ళకే దేవుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా? రాముడే సొంతం తీసుకున్నాడా మాట్లాడుతున్నారు. కానీ అయోధ్యలో ఏమైంది గుర్తా? మన పార్లమెంట్ ఎన్నికలైన అయోధ్యలో ఫైజలాబాద్ అని పార్లమెంట్ లో అయోధ్యనే శ్రీరామునికే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే నా పేరు పెట్టి మీరు ఓట్లాడుతున్నారు మూర్ఖుల్లారా, ఇది దుర్మార్గం, ఇది ధర్మం వేరే. నా భక్తులు అన్ని పార్టీలు అతీతంగా నాకు భక్తులు ఉంటారు. మీరేమన్నా జై శ్రీరామ్ అంటే మీరు అయ్యే జాగిరి జై శ్రీరామ్ దేవుడు అన్నాడు. అందుకే అయోధ్యలో ఇది పార్లమెంట్ సీటు బీజేపీ ఓడిపోయింది. శ్రీరాముడికే కోపం వచ్చింది ఆడ అయోధ్యలో వచ్చి బీజేపీ కూడా కొట్టించాడు దేవుడే. అందుకే రాజకీయ దేవుని కూడా నచ్చాయి, శ్రీరాముని కూడా నచ్చలేదు.